ఓం శ్రీ సాయిరామ్. నవవిధ భక్తి మార్గాలలో మనము కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు అతి ముఖ్యమైనది సఖ్యం గురించి తెలుసుకుందాం. సఖ్యతతో సఖుడుగా, ఒక స్నేహితుడుగా స్వామిని ఎలా తెలుసుకోవచ్చో, ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం. మాతా పితా గురు బంధు సఖా హరి అని ప్రార్థన చేస్తాం. ఎవరి సఖుడు? సఖుడు అంటే ఎవరు? స్నేహితుడు. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? భర్తృహరి చెప్తాడు స్నేహితుడు ఎలా ఉండాలనేది. స్నేహం ఉదయకాలపు ఎండలాగా, ఉదయకాలపు ఛాయలాగా ఉండకూడదట. అంటే సూర్యోదయం తర్వాత 8 గంటల వేళ నుంచి 12 గంటల వరకు అది ఛాయ, మన నీడ ముందు పొడుగ్గా ఉండి అలా క్రమేణా తగ్గిపోతుంది. అదే సాయంత్రపు ఎండ అయితే 3 గంటల నుంచి మొదలుపెట్టుకుని సంధ్య వేళకు ఎండ వలన వచ్చే నీడ, మన 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 వెనకపడే నీడ క్రమేణా పెరుగుతుంది. స్నేహం అలా ఉండాలని చెప్తాడు భర్తృహరి. మరి సఖుడంటే ఎవరు? కుచేలునికి కృష్ణుళ్ళ, అర్జునుడికి శ్రీకృష్ణుళ్ళ ఉండాలి కదా. అటువంటి సఖుడు మనకెక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఈ కలియుగంలో ఎప్పుడు ఎవరు మిత్రత్వంతో ఉంటారో, ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో తెలియని పరిస్థితులు ఇవి. మరి మనకు నిజమైన సఖుడు ఎవరు? నిజమైన మిత్రుడు ఎవరు? స్వామి చెప్తారు, స్నేహం భగవంతునితో చేయమని చెప్తారు. ఎందుకంటే భగవంతుడు మనని మోసం చేయడు, భగవంతుడు మనని నట్టేట ముంచడు, భగవంతుడు మనని ఎల్లవేళలా కాపాడుతాడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం కదా, అలాగా స్వామిని మన సఖుడుగా చేసుకున్నట్లయితే, స్వామి నువ్వు నమ్మిన స్వామిని నమ్మితే స్వామిని సఖుడుగా చేసుకో. నీ ఇష్టదైవం నీకు సఖుడు అవ్వాలి. అప్పుడు ఆ స్నేహం వలన నీ మంచి తెలిసిన వాడు నీకు సఖుడు. భగవంతుడి కంటే ఎవరికి తెలుసు మన మంచి? మనకి ఏది మంచిదో మనకంటే మనం సృష్టించిన భగవంతునికే బాగా తెలుసు. అందుకని భగవంతునితో సాన్నిహిత్యాన్ని, భగవంతునితో స్నేహాన్ని పెంచుకోవాలి. ఇదెలా? కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, మనం ఏ పనన్నా చేస్తున్నా, మనకి ఏది రావాలన్నా, మనకి ఏది పోతోన్నా, ఏదైనా కానీ భగవంతునితో నివేదించుకోవడం ఒక అలవాటుగా మారాలి. భగవంతుని బొమ్మ కాదు అది. మన ఇంట్లో ఉండే విగ్రహాలు, మన పూజా విగ్రహాలు ఏవి కూడా అవి బొమ్మలు కావు. అవి భగవంతుని స్వరూపాలుగా మనం పూజిస్తున్నాం. దేవాలయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ భగవత్ స్వరూపాన్ని స్నేహితుడిగా భావించి మన మనసులో భావాలను పంచుకున్నట్లయితే, మనిషితో పంచుకోవద్దు ఎప్పుడు కూడా. అన్నమాచార్య చెప్తాడు కదా, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అంటాడు. మనిషికి చెప్పుకుంటే మన బాధలు తీరకపోవచ్చు సరికదా, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అందుకని భగవంతునితో చెప్పుకున్నట్లయితే మన బాధలు తీరే మార్గాన్ని చెప్తాడు, తను తీరుస్తాడు కూడా. భగవంతుడే ఇస్తాడు, భగవంతుడే తీరుస్తాడు, భగవంతుడే చూసుకుంటాడు. అందుకని భగవంతునితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ఎలా? అదే స్వామి చెప్పేది. ఎప్పుడూ కూడా భగవంతుని మిత్రునిగా చూడమని, సఖుడుగా చూడమని చెప్తారు. ఫ్రెండ్షిప్, చక్కని స్నేహాన్ని అలవరుచుకోవాలి భగవంతునితోటి. నా వేలు పట్టుకో, నేను నిన్ను చూసుకుంటా అంటారు స్వామి. అందుకని మనము ఆయన చెయ్యి పట్టుకున్నామంటే ఆయనే తీసుకెళ్ళిపోతారు. 1 అడుగు నా వైపు వేయి, 9 అడుగులు నీ వైపు వేస్తానంటారు స్వామి. అంత భరోసా ఇచ్చాడు. అందుకనే కృష్ణుడు కూడా అదే కదా చెప్పాడు భగవద్గీతలో, నువ్వు యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు మనం దేనికి భయపడకరు. వస్తుంది, సందేహం వస్తుంది, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అనుమానం వస్తూ ఉంటుంది, భగవంతుడు చూస్తాడా లేదా. కానీ ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత మనకే తెలుస్తూ ఉంటుంది, అవును అప్పుడు అటువంటి కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దయ వలన కదా మనం బయటపడ్డాము అని చెప్పి ఒకనాడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని మనకి ఎప్పుడు కూడా చక్కని సఖ్యత భగవంతునితో పెంచుకున్నట్లయితే, అది మన స్వామితో పెంచుకున్నట్లయితే, మనకి ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకని మన కళ్ళ ముందుండి మన ముందు తిరిగి మనతో మాట్లాడి మనకు మంచి చెప్పి మంచి మార్గంలో నడిపించిన స్వామి కంటే సఖుడు ఎవరికైనా. కానీ అటువంటి స్వామిని సఖుడుగా భావించి మన బాధలు, మన సంతోషాలు, మన ఆలోచనలు అన్నీ స్వామితో భజన ద్వారా తీర్చుకోవచ్చు, భజన ద్వారా చెప్పచ్చు, అర్చన ద్వారా చెప్పచ్చు. ఎలాగైనా కానీ స్వామికి చెప్పుకుంటూ ఉన్నట్లయితే స్వామి మనతో సఖుడుగా ఉండి
చక్కని చెలికాడుగా మారి మనకు ఉపశాంతిని కలుగు చేస్తాడు. అందుకని సఖ్యం ఇది చక్కని నవవిధ భక్తులలో మంచి చక్కని పద్ధతి సఖ్యం. ఓం శ్రీ సాయిరామ్.